హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభకు ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. భారీ సభా వేదిక ఏర్పాటు చేయడంతో పాటు జనం కోసం సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కళాకారుల ఆటపాటలు, డాన్స్ కోసం ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. డిసెంబర్ 1వ తేదీ పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారిని మొత్తం అందరు గ్యాదర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ కన్వీనర్లను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు పెద్ద ఎత్తున కూడా ఈ సింహగర్జన కార్యక్రమంలో పాల్గొనే దిశగా అందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేయడంతో పాటు దానికి సంబంధించి అందరికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోగ్రామ్ మొత్తం కూడా సజావుగా సాగే విధంగా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేస్తున్న సిట్యుయేషన్ పరేడ్ గ్రౌండ్స్లో నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది మొత్తం కూడా వచ్చిన ప్రజల కోసం, సింహగర్జన కార్యక్రమానికి వచ్చిన వారి కోసము మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం కూడా చైర్స్, సిట్టింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే పరేడ్ గ్రౌండ్ సంబంధించి మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్ పూర్తిగా కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండ్ బయట అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కమిటీకి సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే ఆ పూర్తి స్థాయిలో ఎవరైతే కన్వీనర్లు ఉన్నారో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్న సిట్యుయేషన్. వచ్చిన ప్రజలు కూర్చోవడానికి మొత్తం కూడా ఎక్కడికక్కడ సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ స్టేజ్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. స్టేజ్ పైన ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఇదే మెయిన్ స్టేజ్ అన్నమాట. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇదే స్టేజ్ పైన దాదాపు 100 నుండి 150 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు భారీ స్క్రీన్ని కూడా స్టేజ్ పైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్క్రీన్ ద్వారా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ను జరిగే విధానాన్ని వీక్షించే దిశగా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక ఈ భారీ స్టేజ్తో పాటు పక్కనే ఇంకొక స్టేజ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ స్టేజ్ సంబంధించి ఇటు కళాకారులు కావచ్చు, వాళ్ళు అక్కడ పాటలు పాడడానికి, నృత్యాలు చేయడానికి వచ్చిన ప్రజల్ని కొంతవరకు వాళ్ళ పాటల ద్వారా పూర్తి స్థాయిలో ఒక జోష్గా సభ జరిగే విధంగా కళాకారుల కోసం ప్రత్యేకంగా కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేస్తున్న సిట్యుయేషన్. అట్ ది సేమ్ టైం లైటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం వరకు కూడా మాలల సింహగర్జన కార్యక్రమము పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది కాబట్టి ఇటు భారీ లైటింగ్తో పాటు ఇటు వచ్చే ప్రజలు సీటింగ్ ఏర్పాట్లు, దాంతోపాటు ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో స్పేషియస్గా ఏర్పాట్లన్నీ కూడా పరేడ్ గ్రౌండ్లో చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విధంగా జన సమీకరణ కమిటీకి సంబంధించిన వారు కావచ్చు, ఏ జిల్లాలకు సంబంధించిన కన్వీనర్లు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సంబంధించి కూడా కన్వీనర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ కూడా హైదరాబాద్ బాట పడుతున్న క్రమంలో హైదరాబాద్లో ముఖ్యంగా సికింద్రాబాద్ సంబంధించిన ఏరియాలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఇప్పటికే నార్త్ జోన్ పరిధిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సంబంధించి నార్త్ జోన్ పరిధిలో ఉంటుంది. నార్త్ జోన్ డీసీపీతో పాటు ఇప్పటికే హైదరాబాద్ సిపి, అట్ ది సేమ్ టైం నార్త్ జోన్ డీసీపీ ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులు ఎవరైతే గ్రౌండ్లో ఉంటున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేయడంతో పాటు ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ఏరియా, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లేస్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటుంటే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో తలెత్తకుండా సభ జరిగేటప్పుడు అవసరం అనుకుంటే కొన్ని ప్లేసెస్లో ని డైవర్ట్ చేసే దిశగా కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇతరేతర అంశాలపైన ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. సో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి మాత్రము పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహగర్జనకు సంబంధించిన సభా ఏర్పాట్లకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్న సిట్యుయేషన్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.